హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా ఒక పెరుగు డబ్బా మూతనైతే తీసుకున్నాను. ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ వరకు రౌండ్ సర్కిల్గా అయితే కట్టర్తో కట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఒక ఉలెన్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను ఆ సర్కిల్ని ర్యాప్ చేసుకోవడానికి. అంటే ఆ వైట్గా కనిపించకుండా నీట్గా రింగ్ అనేది నీట్గా కనిపించడం కోసమే మాత్రమే అది. మీరు ఉలెన్ థ్రెడ్ వాడాలనే లేదండి, క్లాత్నైనా యూజ్ చేయవచ్చు. అక్కడ క్లాత్ ర్యాప్ చేయడానికి కదా, మనకు ఆ రింగ్ అనేది కనిపించకుండా ఉండడం కోసమే కదా ర్యాప్ చేసేది. కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే. తర్వాత లాస్ట్ ఎండింగ్లో కూడా నాట్ వేసేసుకున్నాను. ఇక్కడ పిస్తా షెల్స్ని అయితే తీసుకున్నానండి నేను. సేమ్ అదే ఉలెన్ థ్రెడ్ని తీసుకొని నాట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పిస్తా షెల్ని తీసుకొని హాట్ గ్లూ గన్ అప్లై చేశానండి. ఇక్కడ మీరు హాట్ గ్లూ గన్ అనే వాడాలని ఏం లేదు, ఒక మొగ్గ షేప్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ పైన లేయర్స్గా ఆ పిస్తా షెల్స్ని వన్ బై వన్ స్టిక్ చేసుకుంటూ ఉండాలండి, 2 సైడ్స్ కూడా. పిస్తా షెల్స్ని అలా స్టిక్ చేసేటప్పుడు మీరు ఆ మధ్యలో ఉన్న ఉలెన్ థ్రెడ్ని మాత్రం సెంటర్ పాయింట్లో ఉండేటట్టే చూసుకుంటూ చాలా కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలండి. ఎందుకంటే హ్యాంగింగ్ కోసం కదా ఇది మనం స్టిక్ చేసేది. కొంచెం సైడ్కి వెళ్ళిపోయినా కూడా థ్రెడ్ మనకి అందంగా కనిపించదు. దానికోసం అనమాట సెంటర్ పాయింట్లో ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అలా అటువైపు ఒక 7 ఇటువైపు ఒక 7 షెల్స్ని అయితే నేను స్టిక్ చేశాను. అంతవరకు అయితే సరిపోతుంది. మనం ఇక్కడ హాట్ గ్లూ గన్ అనేది యూజ్ చేసామండి. మీరు అదే యూజ్ చేయాలని లేదు. బయట చాలా అమ్ముతారు, ఫెవిబాండ్ అని, ఆల్ ఫిక్స్ అని, ఫెవికాల్ కూడా అంటుకుంటుంది. ఫెవికిక్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఇలా షెల్స్ అయితే 7 పెట్టుకున్నానండి. అటు సైడ్ 7 ఇటు సైడ్ 7. మొత్తం హ్యాంగింగ్ కోసం నేను ఇక్కడ 7 అయితే ప్రిపేర్ చేశాను. అలాంటివి పైన నాట్ వేసుకోవడానికి కొంచెం థ్రెడ్ అనేది వదులుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న రింగ్ని తీసుకొని మనం ఎక్కడ ఏ లెంత్ వరకు అయితే పెట్టుకోవాలో ఫస్ట్ ఒకసారి అలా పెట్టుకొని చూసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు కనుక అది కరెక్ట్గా పెట్టడం రాలేదు అంటే సెంటర్లో ఒకటి నాట్ వేసుకొని సైడ్స్లో ఆ రింగ్ దగ్గర 1 ఇంచ్గా కానీ 3/4 ఇంచ్ కానీ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకొని కూడా నాట్స్ అనేది వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఆ పైన థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం స్ట్రైట్గా పెట్టుకొని పైన నాట్ వేసుకోవాలి. అక్కడ వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేయండి. ఎందుకంటే పైన రింగ్ చాలా డెలికేట్ కదా, అది వంగిపోవడము అలా జరుగుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసి మరీ టైట్గా లేకుండా లూజ్గా లేకుండా చూసుకొని అన్నీ బ్యాక్ సైడ్కి తిప్పి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి అలా తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. అంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది ఒక వాల్ హ్యాంగింగ్ అనేది. మనమైతే ఇక్కడ ఏం వాడాము, గమ్ వాడాము, ఇంకా ఊలెన్ థ్రెడ్ అనేది వాడాము. ఊల్ కూడా ఎక్కువేం అవ్వదండి, అది 15 రూపీస్ పడుతుంది. మహా అయితే 5 రూపీస్ థ్రెడ్ అవుతుందేమో. ఇక్కడ హాట్ గ్లూ గన్ అనేది అప్లై చేసుకుంటున్నాను స్టిక్ చేయడానికి. స్టిక్ చేసిన తర్వాత మీరు అదంతా డ్రై అయ్యేదాకా కట్ చేయొద్దండి థ్రెడ్ని. అదంతా డ్రై అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి. ఎడ్జెస్ కట్ చేసేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అందమైన వాల్ హ్యాంగింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. పైన హ్యాంగింగ్ కోసం కూడా ఒక థ్రెడ్ అనేది నేను నాట్ వేసుకున్నాను, కట్టుకున్నాను అనమాట. అంతేనండి, మన చేతులతో చాలా అందంగా మన ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని లో బడ్జెట్లో ఫ్లవర్ వాజెస్ కానీ అన్నీ ఉంటాయండి, క్రాఫ్ట్ ఐటమ్స్. ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ని క్లిక్